ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. ఇవాళ మన పాఠ్యాంశం మత్తయి సువార్త 11 అధ్యాయం 28-29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోండి. అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. మనకు విశ్రాంతి ఎక్కడుందంటే దేవుళ్ళలోనే మనకు విశ్రాంతి ఉంది. శాంతి సమాధానం ఆయనలోనే ఉన్నాయి. ఆయన 23 దీనిలో దేవుణ్ణి ఆనుకున్న వాళ్ళని పూర్ణ శాంతి కలిగేవాడిగా ఆయన చేస్తాడంట. ఈ యెషయాదుడు చెప్తాడు, యెషయా 26:3 ఆయన ఆనుకునే వాళ్ళనంటే పూర్ణ శాంతి కలిగేవారుగా చేస్తాడని చెప్పి ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి విశ్రాంతి అనేటప్పటికి అక్కడ మనకి ప్రయాసపడి భారం మోయే సమస్తమైన వారిలారా నా యొద్దకు రండి అని అంటే ఇక్కడ దీనిలో నా యొద్దకు రండి అన్నప్పుడు ఆయన దీనిలో హెబ్రీలు రాసిన పత్రికలో చూద్దాం. హెబ్రీలు రాసిన పత్రిక 4 అధ్యాయం 15-16 వచనాల్లో మన ప్రధానాయకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయంలోనూ మన వల్లనే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. తర్వాత కనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు రూపణ పొందినట్లు ధైర్యంతో ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళాలి. ఆయన ధైర్యంతో మనకేంటంటే మన అడుగుడు ఇచ్చేతను తట్టు తీయబడినాను. మనకి ఏదైనా అడిగితే ఆయన కాదనేటువంటిది కాదు. అందువల్ల ఏంటంటే అడుగుడు ఇచ్చేతను తట్టుడి తీయబడి వెతుకుదని చెప్తున్నాడు. నా నామం మీరు ఏది అడిగినా కూడా అది మీకు అనుగ్రహించబడినట్టు కూడా చెప్తున్నాడు యోహాను సువార్త 14:14. కాబట్టి ఇక్కడ దీనిలో ఏంటంటే ఇంకో విషయం ఏంటంటే 2:18 ఏం చెబుతాయంటే హెబ్రీలు రాసిన పత్రిక 2 అధ్యాయం 18 వచనంలో, కావున ప్రజలు పాపములకు పరిహారం 2:18 తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడే ఉన్నాడు. ఆయన శోధింపబడి మత్తయి సువార్త 4 అధ్యాయంలో చెప్తాడు ఆయన ఎంతగా శోధించబడ్డాడు. 40 రాత్రులు పగలు ఉపవాసం ఉన్న తర్వాత ఆయన శాతం శోధించబడ్డాడు. అందువల్ల ఆయన శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడు వారికి సహాయం చేయగలవాడు అన్నాడు. మనం ప్రయాసపడి ఏదైనా ప్రయత్నం చేసినప్పుడు మన పనులు కాకపోవచ్చు. దీనిలో ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నట్లయితే మనం హ్యూమన్ రిలేటెడ్గా ఇక్కడ ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్ సైంటిస్ట్, ఆయన మంచి సైంటిస్టు, పేరు కలిగిన వాడు. అతను ఏంటంటే ఒకప్పుడు మంచి సైంటిస్ట్గా పేరు ప్రఖ్యాతులు గడించినవాడు. ఫాదర్ ఆఫ్ ది డివైజెస్ అని చెప్పి అనేటువంటి పేరు కూడా ఆయనకు ఉంది. ఆయన ఏంటంటే స్కూల్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో అతను చదువు అవ్వకపోయేటప్పటికీ మా టీచర్ ఏం చేస్తుందంటే లెటర్ రాసి పంపిస్తుంది తల్లికి, మీ అబ్బాయి చదువు అవ్వదు కనుక మీ అబ్బాయిని ఇంటి దగ్గర చదివించుకోండి, లేకపోతే ట్యూషన్స్ పెట్టేదో చేయండి అని చెప్తుంది. అప్పుడు ఏం చేస్తుందంటే చూసుకున్న తర్వాత బాధపడి ఏం చేస్తుందంటే వేరే మార్గం లేక దేవుని మీద విశ్వాసంతో దేవుని యొక్క బైబిల్ని ఇచ్చి నువ్వు చదువుకోమని చెప్పింది. ఇదే నీకు అన్నిటికీ నీకు విద్య అభ్యసించడానికి, విద్యలో ప్రావీణ్యత పొందడానికి నీకు ఇదే పుస్తకం అని చెప్పి చేతికి అప్పగించదు. అతను ఏం చేస్తాడు, థామస్ ఆల్వా ఎడిసన్ బైబిల్ మీద ధ్యాస పెట్టి చదువుతూ శ్రద్ధగా ఆసక్తిగా అతను చివరికి ఏమవుతుందంటే అతనికి ఒక ఆలోచన వచ్చింది, మెరుపులాంటి ఆలోచన. దీనిలో వెలుగు కావాలని చెప్పినటువంటి ఆలోచన. చీకట్లో ఆ రోజుల్లో బల్బులు లేవు, ఇవన్నీ లేవు కనుక అందువల్ల ఆయన ఏంటంటే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉందని వెలుగు కోసం ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే అతను బల్బుని కనుక్కోవటం జరిగింది. ఆయన ప్రయాస వ్యర్థం కాల, చివరికి ఆయన సక్సీడ్ అయ్యాడు. బల్బు కనుక్కున్నాడు. థామస్ ఆల్వా ఎడిసనే బల్బుని కనుక్కుంది. తర్వాత దేవుని పట్ల విశ్వాసంతో ఏం చేస్తాడంటే ఆయన ప్రీచర్ ఆఫ్ ది ప్రీచర్స్ అని చెప్పేటువంటి స్థాయికి ఎదిగాడు. అనే స్థాయికి ఎదిగాడు. తర్వాత రెండోది ఏంటంటే రైట్ బ్రదర్స్ని తీసుకున్నట్లయితే రైట్ బ్రదర్స్ కూడా మొట్టమొదటి మనకి వాళ్ళ విమానాలు లేవు, రాకెట్లు లేవు, ఇవన్నీ జెట్ ఫ్లైట్స్ లేవు. అయితే మొట్టమొదటిలో అసలు విమానమే లేని పరిస్థితుల్లో రైట్ బ్రదర్స్ ఏం చేస్తారు, ప్రయాసపడతారు. కష్టపడి చివరికి ఏం చేస్తారంటే వాళ్ళు 65 అడుగులు ఎత్తిదిగే విధంగా విమానాన్ని తయారు చేస్తారు. అక్కడ సక్సెస్ అవుతారు. దాని తర్వాత గ్రాడ్యువల్ డెవలప్మెంట్లో ఇవాళ మనకి విమానం అందుబాటులోకి వచ్చింది. విమానమే కాదు, జెట్ ఫ్లైట్స్ వచ్చినాయి, తర్వాత ఏమన్నా ఈ రాకెట్లు వచ్చినాయి, తర్వాత చాలా ఇవి వచ్చినాయి కదా. ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇంకా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. తర్వాత మనం ప్రయాసపడితే ఏదైనా ఏ విషయంలోనైనా ప్రయాసపడాలి. మన శ్రమ వృధా కాదు. ఎందుకంటే శ్రమ ఏవో జైతే అని మన ప్రయాస వృధా కానివాడు దేవుడు. ప్రభు కార్యబృందం ప్రయాస అర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారిని ప్రభు కార్యబృందం నుంచి అప్పటికీ ఆసక్తి ఉండమని 1 కొరింథీయులకు రాసిన 15 అధ్యాయం 58 వచనంలో చెప్తాడు మనకి. మన ప్రభు కార్యంలో మన ప్రయాస ఎప్పుడు వ్యర్థం కాదు.
మనం తప్పనిసరిగా మనం దానిలో సక్సీడ్ అవుతాం, సక్సీడేట్గా దేవుడు నడిపిస్తాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఈ ఈ మత్తయి సువార్త 23 అధ్యాయం 4-6 వచనాల్లో ఒకసారి చూసినైతే మత్తయి సువార్త 23 అధ్యాయం 4-6 వచనాల్లో మత్తయి సువార్త 4 అధ్యాయం 23 అధ్యాయం 4-6 వచనాల్లో చూద్దాం. ఇక్కడ దీనిలో ఎవరిని గురించి చెప్తున్నాడంటే 2-3 వచనాలు కూడా చూద్దాం. 2-3 వచనాల్లో కూడా చూస్తే ఇక్కడ ఎవరిని గురించి చెప్తున్నాడంటే ముందు 4వ వచనం చూద్దాం. మోయసక్కము కానీ భారమైన బరువులు గట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదిరే కానీ తమ వేలుతోనైనా వాటిని కదిలింపనాడు. ఎవరిని గురించి చెప్తున్నాడు? ఇక్కడ శాస్త్రుల పరిచయాల గురించి చెప్తున్నాడు. చూద్దాం. 2వ వచనం 3వ వచనంలో కూడా చూద్దాం. శాస్త్రులు పరిచయులు మోషే పీఠ ముందు కూర్చుండేవారు కనుక ఇక్కడ దీని గురించి మొట్టమొదటి ఏంటంటే 1వ వచనం కూడా చూద్దాం. అప్పుడు యేసు జనసమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా అన్నాడు. జనసమూహంతో శిష్యులతో ఇట్లా అన్నాడు. వీళ్ళంతా చేరారు. ప్రభు అక్కడ చేరేటప్పటికి వీళ్ళందరూ చేరారు. ప్రభు సందేశం వినటానికి ఆసక్తి వచ్చారు. అప్పుడు ఈయన ఏమని చెప్తాడంటే శాస్త్రులను పరిచయులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు. కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనిడి అయినను వారు క్రియలు చొప్పున చేయకుడి. వాళ్ళు చెప్పేటివి ఎందుకంటే శాస్త్రుల పరిస్థితులు అంటే ధర్మశాస్త్ర జ్ఞానం కలిగిన వాళ్ళు చెప్పేవేనండి. కానీ అయినను వారు క్రియలు చొప్పున చేయకూడదు. వాళ్ళు క్రియలు చొప్పున చేయొద్దని ఎందుకు చెప్తున్నారంటే వారు చెప్పుదిరే కానీ చేయరు. వాళ్ళు క్రియలు ఎటు చేయండి అని చెప్తురే కానీ చేయరు. ఎదుటి వాళ్ళ మీద భారం వేస్తారు. తర్వాత వాక్యం చూద్దాం. మోయసఖ్యం కానీ భారమైన బరువులను కట్టి మనుషుల భుజాల మీద వారు పెట్టుదిరే కానీ తమ వేలుతోనూ వాటిని కదిలింపనాలరు. అసలు అంటుకోరు వాళ్ళు. అంటే పైన ఎక్కడ కూర్చుంటారు అంటే పీఠాల మీద కూర్చుంటారు, సలహాలు ఇస్తుంటారు, చేయమని చెప్పి అజమాయిషి చేస్తుంటారు తప్పితే వాళ్ళు చేయరు. వాళ్ళు చెప్పే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి బోధనలు వినమని చెప్తున్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 4వ చెప్తున్నాడు. అందువలన మత్తయి 23:23లో ఒకసారి చూసినట్లయితే మత్తయి 23:23లో అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును విశ్వాసమును విడిచిపెట్టిరి. వాటి మానక వీటిని చేయవలసి ఉండను. అట్టి మానకూడదు, వీటి చేయాలి తప్పనిసరిగా. ఏం చేయాలి? మనకి ఇక్కడ ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయాలు అవేంటి? న్యాయము, కనికరము, విశ్వాసము. అవి కనుక వాటిని వదిలిపెట్టి ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టితిరి. వాళ్ళు వేషధారుల శాస్త్రుల పరిచయాలు మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లిస్తున్నారు కానీ ఇక్కడ న్యాయాన్ని, ధర్మాన్ని, విశ్వాసాన్ని వదిలిపెట్టేశారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్పిన బోధలు వినండి కానీ వాళ్ళు క్రియలు చొప్పున నడుచుకోవద్దని చెప్తాడు అక్కడ. అందువల్ల ఇక్కడ ఏంటంటే మన దేవునికి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మిక ఉంచి మన ప్రవర్తన ఎంతటందు ఆయన అధికారానికి లోబడి నడుచుకోవాలి. అధికారం దీనిలో సామెతలు 3:5-6 వచనాలు చెప్తాడు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే లోకాసువార్త 11:4-6 వచనాలు. లోకాసువార్త 11:4-6 వచనాలు చూద్దాం. మేము మీ కచ్చి ఉన్న ప్రతివాని క్షమించున్నాము కనుక మా పాపములను క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక అని పలుకుడని వారితో చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లాను, మీలో ఎవరికైనాను స్నేహితుడు ఉండగా లోగా 11వ అధ్యాయం 46 వచనం చూద్దాం. 46 వచనం 46 వచనంలో లోకాసువార్త 11:46లో అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా, మోయసక్కము కానీ బరువులను మీరు మనుషుల మీద మోపుదురు కానీ మీరు ఒక్క వేలుతోనైనా ఆ బరువును ముట్టరు. అంటే శాస్త్రుల పరిశీలనకు ఉండేటువంటి పద్ధతి అది. అంటే వాళ్ళు అజమాయిషి చేస్తారు, పైన కూర్చొని పీఠాల మీద కూర్చొని వాళ్ళని ఎవరితో ఇజ్జే అని చెప్తారు తప్పితే వాళ్ళు మాత్రం వేలుతో కూడా ముట్టరు. అందువల్ల ఇక్కడ ఆ సందర్భాన్ని బట్టి ఇక్కడ శాస్త్రుల పరిశీలకుడు బోధనలను మీరు అంగీకరించండి కానీ వాళ్ళ క్రియలు మాత్రం పాటించొద్దని చెప్తాడు. అంటే మనం ఎంత ప్రయాసపడినా కూడా ప్రయాస ఎట్లా కాకూడదు, వృధా కాకూడదు. మన ప్రయాస వృధా కాకూడదు.
తర్వాత దీనిలో అపోస్తుల కార్యం 15:10 ఏం చెబుతాడు, కనుక మన పితరులైనను పితరులమైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించున్నారు. అంటే మోయలేని కాడిని ఎందుకు మెడల మీద పెట్టి శోధిస్తున్నారు. ఇక్కడ అందుకని ఏమంటారంటే, బయట మనం మోయలేని కాడి కంటే దేవుని ఆశ్రయిస్తే ఆయన కాడి ఎలా సులువైందో చెప్తాడు దేవుడు. 29వ వచనం చూద్దాం. 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకును విశ్రాంతిని కలుగు చేస్తాను. అంటే అక్కడ మనం ఏంటంటే ప్రయాసపడి భారం మోయేటువంటి వాళ్ళు దేవుని సన్నిధి తెరిచి అక్కడ మనకు విశ్రాంతి దొరుకుతుంది. ఒకటి, మరి మోయలేని భారాలను కూడా బయట మోయలేని భారాలను మోయటం కంటే దేవుని కాడిని ఎత్తుకుంటే మన పరిస్థితి డిఫరెంట్గా ఉంటుంది. అంటే 29వ వచనంలో, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణమునకును విశ్రాంతి దొరుకును, ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుందని చెబుతుంది. తర్వాత దీనిలో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-11 వచనాలు ఏం చెబుతాయంటే, ఇక్కడ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తాను రిక్తునిగా చేసుకున్నాడు ప్రభు. ఎట్లా అంటే దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు, దేవుని చిత్త ప్రకారం చేశాడు మొదటి నుంచి. అందుకని ఫిలిప్పీయులు ఏం చెబుతాయంటే, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఇక్కడ మనం తగ్గించుకోవాలి, మన తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి మనం. ఇక్కడ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడంటే, ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-11 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం 7-11 వచనాలు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తునిగా చేసుకున్నాడు. అయితే దేవుడు ఎంతంటే, ఆయన ఉన్నటువంటి దీన్ని స్థాయిని మర్చిపోయి భూలోకానికి దేనికి వచ్చాడు ఆయన దేనికి వచ్చినట్టు మనం తనకున్నటువంటి దీన్ని మర్చిపోయాడు. అది ఎట్లా? మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తునిగా చేసుకొని. మరి ఆయన ఆకారం ఉంది. దీనికి పైన ఇంకో మాట చూద్దాం. 6వ వచనం కూడా చూద్దాం. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయన దేవునితో సమానంగా ఉన్నాడు. అయితే అక్కడేమో దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇక్కడ ఇంకో విషయం చూద్దాం. హెబ్రీయులు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో కూడా చెప్తాడు. ఇక్కడ మోషేని గురించి చెప్తాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 24వ వచనంలో చూద్దాం. 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించాడు. దేవుని శ్రమ ఇక్కడ ఇది మోషే అట్లా యోచించాడు. ఇక్కడ దీనిలో అంటే దీనిలో ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఆయన ప్రభు కూడా ఏం చేశాడంటే, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనపడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తాను తగ్గించుకున్నాడు. ఆ కారణం తనంతగా తగ్గించుకున్న కారణంగా అందుచేతనే పరలోకమందున్న వారిలోనూ కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు ఆయన ఏమైనా వంగునట్లును, ప్రతి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికంగా ఇచ్చించి ప్రతి నామం కంటే పైనామముగా ఆయనకి అనుగ్రహించాడు. కాబట్టి దేవుడు తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడి. యవనస్తులైన ధనవంతుడు కూడా అంతే. నేనయ్యా ప్రభు రాజ్యం చేరాలంటే నేనేం చేయాలంటే ప్రభువు చెబుతాడు ఒక మాట, ధర్మశాస్త్రాలను ఆజ్ఞలు 10 ఆజ్ఞలు పాటించమంటాడు. యవనస్తులు ఏమంటాడు, 10 ఆజ్ఞలు నేను పాటిస్తూనే వస్తున్నాను అన్నట్టు, దశమ భాగాలు కూడా ఇస్తున్నానంట. అయితే నీలో ఒకటి కొద్దుగా ఉంది. ఏంటంటే నువ్వు బాగా ధనవంతుడు అయిన యవనస్తుడు కదా, నీ దగ్గర ఉన్న ధనాన్ని నేను 10 మందికి పనిచేసి రిక్తుడికి పోయి నా ఎమ్మట ఫాలో అవ్వమంటాడు. ధనవంతుడు ఏం చేస్తాడంటే కొంచెం ఈర్ష్యతో అతను ఏం చేస్తాడంటే కాదని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ సందర్భంలో చెబుతాడు, ఒంటె సూది బెజ్జంలో దూరొచ్చు కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం దుర్లభమని చెబుతాడు సందర్భం. అంటే తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడను, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించుకున్నవాడు హెచ్చించబడను అని చెప్తాడు. ఇక్కడ ప్రభు ఎంతగా తగ్గించుకున్నాడు, శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. తర్వాత దానిలో ఇంకోటి ఏంటంటే యోహాను సువార్త 15:10 ఏమంటాడంటే, నేను తండ్రి దీనిలో యోహాను సువార్త 15:10
15:10 నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలుచున్న ప్రకారం మీరును నా ఆజ్ఞలు గనుకొని ఎల్లా నే ప్రేమ యందు నిలిచుండు. నేను తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమలో నిల్చున్నా, కాబట్టి మీరు కూడా నా ఆజ్ఞలు గైకొని నా గైకొని ఎల్లా నా ప్రేమ యందు నిల్చుంటారు. అంటే దేవుని ప్రేమ వారి మీద ఉంటుంది. ఎందుకంటే దేవుని చిత్తానుసారంగా నడుచుకుంటున్నారు కాబట్టి దేవుడు ఇప్పుడు కూడా ఆయన ఏం చేస్తాడంటే, దీనిలో రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఒకసారి చూద్దాం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏం చెబుతాడంటే, దేవుని ప్రేమించే వారికి ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుతాయి సమస్తం సమకూడి జరుగుతున్నవని ఎరుగుదాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యం గలవారినిగా వారిని ముందుగా నిర్ణయించాను. తర్వాత మరి ఎవరిని ముందుగా నిర్ణయించానో వారిని పిలిచానో, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చానో, ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహింపరిచాను. ఆయన ఏం చేస్తాడు? ఆయన ప్రేమించిన వారిని, ఆయన బిడ్డలను ఆయన మహింపరుస్తాడు. దీనిలో యోహాను సువార్త 14:14 ఏం చెబుతాడంటే, యోహాను సువార్త 14:14లో 14:12 ఏం చెబుతాడంటే, నేను తండ్రి వద్దకు వెళుచున్నాను కనుక నేను చేయి క్రియలను నా యందు విశ్వాసించువాడును చేయను, వాటికంటే మరి గొప్పవే అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. అంటే తండ్రి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనకేంటంటే ఆయన చేసే కార్యాలు కూడా ఆయనకంటే గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి ప్రభు చెబుతున్నాడు. తర్వాత ఇక్కడ దీనిలో ఈ తీతు రాసిన పత్రిక 2:14 నిర్గమకాండం 26లో ఏం చెబుతాడంటే, నిర్గమకాండం 26లో 20వ అధ్యాయం 6వ వచనంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారిని 1000 తరముల వరకు కరుణించువాడిని. ఆయన ప్రేమించి ఆయన ఆజ్ఞలు కనుక్కుంటే 1000 తరాల వరకు కరుణించువాడిని ఉన్నాను. అందుకనే అబ్రహాం తర్వాత అబ్రహాం చేసిన నిబంధన ప్రకారం నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్తాడు. అంటే అబ్రహాంకి, ఇస్సాకుకి, యాకోబుకి అప్పుడు గతంలో 2000 సంవత్సరాల క్రితం చేసినటువంటి వాగ్దానం అది ఇప్పటికి కూడా ఆయన ఇజ్రాయెల్ కాపాడటంలో ఎక్కడ వదిలిపెట్టట్లా. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెహోషువ 1వ అధ్యాయం 8వ వచనంలో, తొమ్మిదవ వచనం, నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కనుక కదా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడైండును. తర్వాత ఇంకో మాట చూడు, కాగా యెహోషువ ప్రజల నాయకులుగా ఎలాగ ఆజ్ఞాపించాను. తర్వాత ఇంకో మాట 7వ వచనం చూద్దాం. 7వ వచనంలో ఏం చెబుతాయంటే, అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్తపడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని చూపని చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడకు కానీ తొలగొద్దు. దీనిలో 5వ వచనం కూడా చూద్దాం. 5వ వచనం చూద్దాం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలువలేకయుడును. నువ్వు బ్రతుకు దినములు అంటే నువ్వు చేసేటువంటి నిన్ను ఎడువను ఎడబాయును నిబ్రం కలిగి ధైర్యంగా. మొత్తం 5ని చదువుదాం. నువ్వు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు నీ ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడి ఉన్నట్లు నీకు తోడైంది. అయితే ఇక్కడ జరిగిందంటే మోషేని ఇజ్రాయెల్ జనాంగాన్ని ఎక్కడ తీసుకొచ్చాడు? పాలు తేనె దేవుడిచ్చిన వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు. అయితే మోషేకి పాలు తేనె ప్రవహించే దేశంలో అడుగుపెట్టడానికి ఇష్టపడాల. ఎందుకంటే అతను వచ్చిన దేవునికి విరోధంగా పనిచేశాడు, దేవునికి వ్యతిరేకంగా. అదే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు. అక్కడ దేవుడికి బాధేస్తుంది. సంఖ్యాకాండంలో చెబుతాడు అన్నమాట. ఆ తర్వాత బాధ్యతలు ఎవరికి అప్పగిస్తాడు? యెహోషువకు అప్పగిస్తాడు. యెహోషువ నడిపిస్తాడు వీళ్ళని. అప్పుడు ఆ సందర్భంలో చెబుతాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడైందును, నిన్ను విడువను నిన్ను ఎడబాయను, బ్రహ్మగల ధైర్యంగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేవాడు. దేవుడు ఇప్పుడు వాగ్దానం చేస్తే మాట తప్పేవాడు కాదు. సంఖ్యాకాండంలో చెప్తాడు. సంఖ్యాకాండం 23
19:23 చూద్దాం. సంఖ్యాకాండం 19 అధ్యాయం 23 వచనంలో 19 అధ్యాయం 23 వచనంలో ఏం చెప్తా అంటే సంఖ్యాకాండం 13 అధ్యాయం అనుకుంటా. సంఖ్యాకాండం 19 అధ్యాయం 19 అధ్యాయంలో 23 అధ్యాయం 19 వచ్చిన 22 సంఖ్యాకాండం 23 అధ్యాయం 19 వచ్చిన చూడండి. దేవుడు అబద్ధమాటుకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పిన చేయకూడనా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. కాబట్టి ఇక్కడ ఏమైనా వాగ్దానం చేశాడు యెహోషువకి, నువ్వు ప్రతి నీ ఎదుటి ఎవరు కూడా నిలబడలేడని చెప్తాడు. ఆ మాట ఇక్కడ ఏం చేస్తారు, దేవుడు అబద్ధమాటుకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపట్టుకు ఆయన నరపుత్రుడు కాదు, ఆయన చెప్పిన చేయకూడనా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. కాబట్టి ఇక్కడ దీనిలో మోషేకి చెప్పిన మాట అన్నమాట. అది మోషే కాదు, యెహోషువతో చెప్పిన మాట. తర్వాత ఇక్కడ యోహాను తర్వాత తీతులో ఏమని చెబుతాంటే, ఆయన 2వ అధ్యాయం 14 వచనంలో ఆయన తీతు రాసిన 2వ పత్రిక తీతు 2:14 2వ అధ్యాయం 14 వచనంలో చూద్దాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తానే మరి మన కొరకు అర్పించుకుంది. అంటే తను ఏంటి ఇక్కడ ఆయన ప్రేమించే వారికి ఆయన సంకల్పం చూపిన సమస్త మేలుకొడుకు సమస్త సమకూడు జరుగుతుందని చెప్పాడు 28లో ఆసుపత్రి 8:28లో. ఇక్కడ దానికి ఏంటంటే ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగి ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకుంటూ తానే అర్పించుకున్నాడు. 1 యోహాను 1:9 కూడా ఏం చెప్తాడంటే 1 యోహాను 1:9లో 1వ అధ్యాయం 1:9 వచనంలో మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అందువల్ల మనం చేసిన తప్పులను దేవుడి ఎదుట ఒప్పుకోవాలి. అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దేవుని దగ్గర కనికరింపబడాలి అంటే మన అతిక్రమాలను దాచిపెట్టకూడదు, ఒప్పుకోవాలి దేవుని ఎదుట. తర్వాత దీనిలో తర్వాత పేతురు 2:24 ఏం చెప్తాంటే పేతురు 2:24 పేతురు ఎన్నో పేతురు మొదటి పేతురు 2:24లో మనం మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే మన శరీరం మందు మన పాపములను మాను మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థవంతులు. ఆయన మన పాపముల నుంచి ఆయన మాను మీద ప్రాణాలు అర్పించాడు మన కొరకు. పాపముల విషయం చనిపోయాడు. ఆయన మన పాపముల విషయం ఆయన చనిపోయాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థ కలుగుతుంది. దీనిలో ఇక్కడ మనకేంటంటే యెషయా 53:3-5లో చూద్దాం. యెషయా 53:3-5 ఏం చెప్తా అంటే యెషయా 53:3-5లో 3వ అధ్యాయం 53వ అధ్యాయం 3-5 వచనాలు. 3-5 వచనాల్లో అతడు తృణీకరింపబడిన వాడును ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవింపువాడుగాను మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతాం. అయితే నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను. అయినను మెత్తబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడు, మన దోషములను బట్టి ఇవన్నీ ఎవరి కోసం ఆయన మనం తృణీకరించాం. మనం అయినప్పటికీ కూడా మన పాపముల నిమిత్తం. ఎవడైనా దీనిలో రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెబుతాడు. దానిలో రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో రోమియోలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో
అయితే 8వ వచనం దేవుడు 7వ వచనం నుంచి ఈ నీతిమంతుని కొరకు సైతం ఒకటి చనిపోవటం అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోయినా తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఏళ్ళ తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇక్కడ అందువలన ఆయన నిశ్చయంగా మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగొట్టబడిను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. అతను పొందిన దెబ్బలంటే 2 దెబ్బలు తిన్నాడు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. మరి శరీరంలో వచ్చే రోగాలు కూడా 1 తక్కువ 40గానే ఉంటాయి. ఆయన పెద్ద రోగాలన్నీ కలుపుకున్నా కూడా. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత వచ్చింది. ఆయన 2 దెబ్బలు తిన్నాడు, 1 తక్కువ 39, 1 దెబ్బ 40 దెబ్బలు తిన్నాడు, 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. కాబట్టి అక్కడ మనకేంటంటే ప్రభు మన కొరకు మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు అయితే తానే తన శరీరం ముందు మన పాపములను తాను మాను మీద మోసుకొను ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుంది. దీనిలో తర్వాత ఇంకోటి అంటే మలాకీలో 4:2 మలాకీ 4:2 ఏం చెబుతాయంటే మలాకీ 4:2 మలాకీ 4వ అధ్యాయం 2వ వచనంలో ఏం చెబుతాయంటే అయితే నా నామం ముందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగుజేయును, కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు అని దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవనదు. సింహ పిల్లలు లోములు కనబోయి ఆకలి కొనేమో కానీ దేవుని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదవనదు. దీనిలో ఇంకో మాట కూడా చెబుతాడు. యెషయా 40:31 కూడా యెషయా 40:31 యెషయా 40:31 40:31లో 40 అధ్యాయం 31 వచనం 41 అధ్యాయం సాల్ 31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోదురు. ఇక్కడ దీనిలో 2 లక్షల మంది జనాంగాన్ని మోషే నడిపించినప్పుడు ఆయన అలయలేదు, సొలయలేదు. వాళ్ళు నడిచినప్పుడు వాళ్ళు కూడా అలయలా, సొలయలా. అందుకని ఇక్కడ ఏమంటే యెహోవా కొరకు ఎదురు చూశాడు మోషే. ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా ప్రజలు సమస్య వైపు చూశారు, కానీ మోషే మాత్రం సమస్య వైపు చూడాల, దేవుని వైపు చూశాడు. అందువల్ల ఏం చేశాడంటే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారి పక్షిరాజు వలె రెక్కల చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మచెల్లక నడిచిపోదురు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే మనకి కీర్తన 103:3లో ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. మనం ఏదైనా తప్పు చేస్తే మన దేవుణ్ణి బాగా అతిక్రమలు దాచిపెట్టకుండా దేవుని ఎదురు ఒప్పుకుంటే ఆయన దీనిలో ఆయన నీ దోషం 104:3లో ఆయన నీ దోషములన్నింటినీ క్షమించేవాడు, నీ సంకటములన్నీ కుదిర్చేవాడు. దీనిలో కీర్తనలు 147:3 ఏం చెప్తాయంటే కీర్తనలో 147 కీర్తనలో 147:3 కీర్తన 47:3లో గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు, వారి గాయములను కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు, వారి గాయాలని గుండె చెదిరిన వారిని బాగు చేయడం. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటారో వాళ్ళని గాయాలు కట్టుతాడు ఆయన. దీనిలో 147:3 51:17 చూద్దాం. 51:17 కీర్తనలు 51:17 విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బొల్లు, విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యం చేయము, నీ కటాక్షం చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించు. ఇక్కడ ఏంటంటే విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయం దేవుడు అలక్ష్యం చేయడు. దీనిలో 57 యెషయా 57:15 చూద్దాం. యెషయా 57:15లో 57 అధ్యాయం 15 వచనంలో చూసినట్లయితే మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి వాడు ఇలాగ సెలవిస్తున్నాడు,
నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించువాడను. అయినను వినయమగల వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జింపు చేయుటకును, వినయమగల వారి వద్దను దీన మనసు గల వారిద్దను నేను నివసించున్నాను. వినయం గలవాడు దీన మనసు గల నివసిస్తున్నాడు ఆయన. అందువల్ల ఎప్పుడంటే ఆయన ఇప్పుడు విరిగిన హృదయాన్ని ఇప్పుడు అలక్ష్యం చేయడు. ఆయన కనికరం కలిగిన వాడు, ప్రేమ సంపన్నుడు. దీనిలో ఇంకో మాట తీసుకుందాం. ఇర్మియా 17:14 ఏం చెప్తానంటే, ఇర్మియా 17:14 యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు. మన దేవుని ప్రభువుని యెహోవా దేవుని స్తుతి స్తోత్రాలతో ఆయన సింహాసనం మీద కూర్చోబెడుతున్నామంటే ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి కనికరం, ప్రేమ స్వభావమే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు దీనికి, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థనందును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడివి. తర్వాత దీనిలో ఇంకోటి మత్తయి 14:11-5 ఆయన ప్రభువు దీనిలోకి వచ్చిన తర్వాత ప్రభు 11:5 ప్రభు ఏం చేస్తాడంటే, దీనిలో 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి శ్రమ పొందిన తర్వాత సాతాను చేత శోధించబడి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమవుతుందంటే ఈయన మారు మనసు పొంది రక్షణ పొందమని ప్రకటన చేస్తూ వస్తుంటాడు. ఆ సందర్భంలో ఇక్కడ ఏం చేస్తాడంటే మత్తయి 11:11 అక్కడ నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో రోగులను స్వస్థపరుస్తూ వస్తాడు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శ్రద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేవబడుతున్నారు, పేదలకు సువార్త ప్రకటించబడుతుంది. ఆయన ఎప్పుడైతే స్వార్థ ప్రకటించడానికి బయలుదేరుతాడో ఇక్కడ జరిగిన కార్యాలు అన్నమాట ఇవి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శ్రద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేవబడుతున్నారు, పేదలకు సువార్తమానం అందించబడుతుంది. అంతే ప్రభు పరిచర్యలో భాగంగా మొదటి నుంచి ఈయన కూడా ఆ కార్యక్రమాలు ప్రభు బిడ్డల పట్ల వాళ్ళ అస్వస్థలను స్వస్థపరుస్తూ వస్తున్నాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-14 వచనాలు చూస్తే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-14 వచనాలు. 8-14 వచనాలు, మీరు పూర్వమందు చీకటై ఉంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. వెలుగు ఫలం ఎలాంటిదంటే సమస్త విధములైన మంచితనం, నీతి సత్యమును వాటిలో కనపడుతుంది. వెలుగులో కనపడుతుంది నీతి సత్యం వెలుగులో. నువ్వు సత్యమును ప్రేమించినట్లయితే నీ జీవితంలో స్వతంత్రుడుగా ఉంటావు. సత్యం లేకుండా అబద్ధం ఆడితే ఒకసారి అబద్ధం ఆడితే దాన్ని కప్పుచ్చుకోవడం మరిన్ని అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. నువ్వు సత్యమంది స్థిరపరుస్తాడు దేవుడు. నువ్వు సత్యం నేను ఏం చేస్తుంది, స్వతంత్రుడిగా చేస్తుంది. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధుల వలె ప్రభువుకి ఏది ప్రీతికరమైందో దాన్ని పరీక్షించు, వెలుగు సంబంధం వల్ల నడుచుకోవాలి. ప్రభువుకి ప్రీతికరంగా ఉన్న వాళ్ళనంట వాళ్ళ శత్రువులు కూడా ప్రభు మిత్రులుగా చేస్తా అంట. ప్రభువు పట్ల ప్రీతికరంగా ఉంటే ఆయన శత్రువులు కూడా మిత్రులుగా చేస్తా అంట. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువాడై ఉండక వాటిని ఖండించుడు. ఏలగనగా అటు క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులు గూర్చి మాట్లాడుటకైనా అవమానకరమైనది. సమస్తము కణింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏది కూడా వెలుగే కదా. ప్రత్యక్షపరచబడి ఏదైనా వెలుగు. చీకటి అనేటువంటిది ఏమంటే కొన్ని అబద్ధాలు ప్రత్యక్షపడకుండా ఉండే అనేటువంటి ఎలాంటి చీకటిలో ఉంటాయి. ప్రత్యక్షపరచబడేది ప్రతిదీ కూడా వెలిగే. తర్వాత దీనిలో ఇంకోటి చూద్దాం. తర్వాత ఆదికాండం 12:1-3 ఇక్కడ దీని గురించి ఆదికాండంలోకి వచ్చేటప్పటికి అబ్రహాం గురించి చెప్తాడు. అబ్రహాంకి ఏం చెప్తాడంటే, అబ్రహాం ఆదికాండం 12:1-3 12వ అధ్యాయం 1-3 చూసినట్లయితే, యెహోవా నీవు లేచి ఏం చేస్తాడంటే దేవుడు ప్రభు అబ్రహాంతో, యెహోవా నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించవు, నిన్ను దూషించు వారిని శపించదును. ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాంతో అనగా, అబ్రహాం మారు మాట్లాడకుండా ఏం చేస్తాడు, దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు, ఎట్లా వెళ్ళమన్నాడు, ఏమనలా, బయలుదేరమన్నాడు. బయలుదేరిపోయారు భార్య భర్తలు ఇద్దరు కలిసి. కాబట్టి ఆయన ప్రేమించే వారికి, సంకల్పించు పిలువబడిన వారికి అంటే మేలు కలుగుంటే సమస్త సమకూడు జరుగుతున్నాయని మనం రోమిలకు రాసిన పత్రిక 8:28 చూసాం కదా. కాబట్టి ఇక్కడికి మేలు జరుగుతుంది. ఎట్లా అంటే నిన్ను గొప్ప జనముగా చేస్తాను అబ్రహాంని, నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా నుండు.
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించదను, నువ్వు దూషించువారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడి అబ్రాహాముతో అనగా అబ్రహాం ఏం చేస్తాడు చూడండి. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం వెళ్ళను. అబ్రహాం అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాం బయలుదేరి వెళ్ళిపోయాడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే 17:1 ఆదికాండం 17 అధ్యాయం 1 వచనంలో ఆదికాండం 17 అధ్యాయం 1 వచనంలో ఏం చెబుతాయంటే అబ్రహాం 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిని నడుచుచూ నిందారహితుడు అయ్యమని చెబుతాడు. ఆయన సన్నిధి నడుచుకునే వాళ్ళు ఎప్పుడు కూడా నిందారహితంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. తన ఏళ్ళ యథార్థంగా యథార్థత గలవాడి బిడ్డలంట బలపరచడానికి తన కందృష్టి లోకమంతా సంచారం చేస్తుంటుందంట. లోకమంతా సంచారం. దీనిలోది 2వ దినవృత్తాంతాలు సరే తర్వాత చూద్దాం. దాని తర్వాత 18:18 ఏం చెబుతాయంటే 18వ అధ్యాయం 18వ వచనంలో అబ్రహాం నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడి దేవుని ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది అంతే. తర్వాత 21:3 21 అధ్యాయం 1:3 1-3 యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను, యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గుర్తు చేశాను. ఎట్లగా దేవుడు అబ్రహాంతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతని కుమారుని కన్ను. అప్పుడు అబ్రహాం తను పుట్టినవాడును తనకు శారా కన్నివాడును తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టాను. ఇస్సాకు అని పేరు పెట్టిందంటే దీనిలో 5వ వచనంలో ఏం చెబుతాయంటే 5వ వచనంలో శారా 6వ వచనంలో చెబుతుంది. అప్పుడు శారా దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను, వినువారెల్లా నా విషయమే నవ్వుదురు. అంటే ఇస్సాకు అంటే దాని పేరుకి ఏంటంటే నవ్వు అని అర్థం. అందువలన శారా దేవుడు నాకు నవ్వు కలిగి చేశాను కాబట్టి అబ్రహాం ఇస్సాకు అతనికి పుట్టిన కుమారుడికి లేట్ అవర్స్లో పుట్టిన కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టుకుంది. తర్వాత దీనిలో ఇంకో విషయం చూస్తే 2ది యాకోబుని గురించి చూస్తే యాకోబు ఆదికాండం 32 అధ్యాయంలో దేవుడి ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు అబ్రహాం ఆశీర్వదించబడినది యాకోబు కూడా ఆశీర్వదించబడతాడు. 32 అధ్యాయం 23-29 వచనాలు చూద్దాం. 23-29 వచనాలు యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటి తనకు కలిగిందంతయు పంపివేశాను. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే అంతకుముందు యాకోబు కొన్ని సందర్భాలు జరుగుతాయి. అక్కడి నుంచి తను తండ్రి చేత యాకోబు చేత ఆశీర్వదించబడతాడు. ఇస్సాకు చేత ఆశీర్వదించబడిన తర్వాత ఆశీర్వదించడం ఎట్లాగంటే అన్నకు రావాల్సినటువంటి జ్యేష్ఠత్వంలో అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం యాకోబు పొందుకుంటాడు. అయితే అక్కడ యాకోబు విషయంలో కూడా జరుగుతుంది. ఆయన తన జ్యేష్ఠత్వాన్ని ఎర్రటి చిక్కుడుగా ఈ కూర కోసం అమ్ముకుంటాడు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటాడు. అప్పుడు యాకోబు ఆశీర్వదించబడతాడు. ఆశీర్వాద దీవెనలు పొందిన తర్వాత ఈ విషయం యాకోబుకు తెలిసి యాకోబు ఇతని మీద పగబడతాడు. అప్పుడు ఇక్కడ నుంచి ఆ లాభాన్ దగ్గరికి వెళ్ళిపోతాడు. లాభాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడంటే 7 సంవత్సరాలు ఏమన్నా అక్కడ లాభానికి 2 కుమార్తెలు ఉంటారు, రాహేలు లేయా ఉంటుంది. లేయా ఏమన్నా జబ్బు కలది, రాహేలు అందంగా ఉంది, రాహేలుని చేసుకోవాలని ఆశపడతాడు. అయితే అక్కడ జరిగింది ఏంటంటే 7 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేసిన తర్వాత పెళ్లి చేసుకునేటప్పుడు లేయాని చేస్తాడు. ఇట్లా ఎందుకు జరిగిందంటే మా సాంప్రదాయం ప్రకారం ముందు పెద్దమ్మాయి పెళ్ళి అయితే తర్వాత 2వ అమ్మాయి పెళ్ళి, తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలు చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ 4 మొత్తం 20 సంవత్సరాలు అక్కడ సేవ చేస్తాడు, బానిసగా ఉంటాడు. ఎవరి దగ్గర? లాభం దగ్గర, మేనమామ దగ్గరే. ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ యాకోబు ఇక్కడ 23 వచనం చూద్దాం. ఆదికాండం 32 అధ్యాయం 23 వచనం చూద్దాం. 23 వచనంలో యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు అక్కడి నుంచి బయలుదేరి వచ్చేస్తాడు. అక్కడి నుంచి బయలుదేరి యాకోబు వారిని తీసుకొని ఏరు దాటి తనకు కలిగిందంతా పంపివేశాను. యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడు. ఒక నరుడు ఎవరు? దేవుడే. తాను అతను గెలువకుండుట చూచి తొడ గూటి మీద అతను కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడ గూడి వసిలేను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అతడు నీవు నన్ను ఆశీర్వదించితే కానీ నేను పోయాను అంటాడు. అప్పుడు ఆయన నీ పేరుని అడుగుగా అతడు యాకోబు అని చెబుతాడు. ఇక్కడ యాకోబు పేరు ఎందుకు అడిగాడు అంటే అక్కడ తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందడానికి యేషవ్ అని చెప్పాడు. అక్కడ యేషవ్ అని చెప్పాడు కాబట్టి అక్కడ నిజం చెబుతాడు అబద్ధం దేవుడు ఆయన టెస్ట్ చేశాడు. అప్పుడు యాకోబు అని చెబుతాడు. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుచుతీవి కనుక ఇక మీద నీ పేరు ఇజ్రాయేలే కానీ యాకోబు అనబడదు. అతను అక్కడ పేరు మార్చేస్తాడు, ఇజ్రాయేల్ యాకోబు. తర్వాత దీనిలో
ఇంకో సందర్భం ఏంటంటే ఇంకోసారి 2 శామ్యూలు 6:11 2 శామ్యూలు 6:11 6వ అధ్యాయం 11వ వచనంలో మనకి ఎవరు కనపడతారంటే ఉబేదేదోము కనపడతాడు. ఇక్కడ యెహోవా మందసాన్ని ఏం చేస్తారంటే ఫిలిష్తీయులు ఏం చేస్తారు, యుద్ధం చేసేటప్పుడు ఫిలిష్తీయులతో ఇజ్రాయెల్ యుద్ధం చేసేటప్పుడు షిలోహు మందిరంలో ఉన్నటువంటి మందసాన్ని వాళ్ళు ఓడిపోతుంటే మొట్టమొదటిలో ఏమన్నా 300 పోతారు, తర్వాత 3000 మంది చిల్లర చచ్చిపోతూ ఉంటారు ఫిలిష్తీయులతో యుద్ధం చేసేటప్పుడు. అందువల్ల ఇక్కడ ఏం దేవుని మందసాన్ని తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుంటే గెలుస్తామని చెప్పి అభిప్రాయం తీసుకెళ్ళి దగ్గర పెట్టుకుంటారు. కానీ అక్కడ ఓడిపోతారు, 3000 మంది చచ్చిపోతారు. ఆ చచ్చిపోయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే యెహోవా మందసం అక్కడ నుంచి మందసాన్ని తీసుకొచ్చి దావీదు మందసాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతారంటే షిలోహు దేవాలయంలో పెడతాడు. షిలోహు దేవాలయం పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడ తీసుకెళ్తారు. అది అయిపోయిన తర్వాత అక్కడ నుంచి తీసుకొచ్చేటప్పుడు అంతకుముందు సందర్భం జరుగుతుంది. బండి మీద తీసుకొచ్చేటప్పుడు ఆ బండి ఎద్దులు కొంచెం తొట్టిల్లినప్పుడు ఏమవుతాయి అంటే అతను ఏం చేస్తాడంటే దాన్ని చేయి అడ్డం పెడతాడు, దేవుడు మొత్తుతాడు. దానికి భయపడతాడు దావీదు. భయపడిపోయి తీసుకొచ్చి ఏం చేస్తాడంటే ఉబేదేదోము ఇంట్లో పెడతాడు. అక్కడ చూద్దాం. యెహోవా మందసం 3 నెలలు గిత్తీయుడైన ఉబేదేదోము ఇంట్లో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటివారిని ఆశీర్వించను. దేవుని మందసం ఉంటు వలన యెహోవా ఒబేదేదోము ఇంటివారిని అతను కలిగిందంతటిని ఆశీర్వించున్నాడు అని సంగతి దావీదును వినపడగా దావీదు పోయి దేవుని మందసం ఒబేదేదోము ఇంట్లో నుంచి దావీదుపురమునకు ఉత్సాహం తీసుకొచ్చింది. దావీదుపురం అంటే యెరూషలేముకి, సియోనుకి తీసుకొచ్చాడు పెడతాడు. తర్వాత ఇందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేవుని ఆశీర్వాదం ఎట్లా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. తర్వాత యెషయా 60:12 చూద్దాం. యెషయా 60:12 ఇక్కడ దేవుని సేవించాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడ దీనిలో 60:12 ఏం చెప్తాడంటే నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలవదు, అట్టి జనములను నీవు నిర్మూలన చేస్తాడు. దేవుని సేవించనొల్లని జనాన్ని ఏం చేస్తాడంటే ఇక్కడి నుంచి పాలితీనులు ప్రవేశించి దేశంకి వచ్చేటప్పుడు పెద్దవాళ్ళంతా పెద్ద తరం అంతా కూడా గతించిపోయింది. ఎందుకంటే దేవునికి విరోధంగా నడుచుకున్నారు వాళ్ళు. అంటే దేవునికి విరోధంగా రూపబడిన ఆయుధం కూడా వర్ధిల్లదు. ఇక్కడ చూద్దాం. దీనిలో నిన్ను సేవింపనొల్లని జనమైన రాజ్యమైన నిలవదు, అట్టి జనములు నిర్మూలన చేయబడను. దీనిలో ఈ వాక్యం కూడా చూద్దాం. 54:17 కూడా ఏం చెప్తాడంటే యెషయా 54:17 నీకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతివానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుతున్నది, ఇది వారి స్వాస్థ్యము, ఇది యెహోవాకు. తర్వాత దీనిలో ఇంకో వాక్యం కూడా చెబుతాడు. సామెతలు 21:30 చూద్దాం. సామెతలు 21:30 చూద్దాం. సామెతలు 21 అధ్యాయం 30 వచనంలో కూడా 21 అధ్యాయం 30 వచనంలో ఏం చెప్తాడంటే యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనను ఆలోచన కూడా నిలవదు. యెహోవాకు విరోధంగా రూపబడిన ఆయుధం వర్ధిల్లదు, జ్ఞానమైనను వివేచనైనను ఆలోచన ఏది నిలవదు. దేవునికి విరోధంగా రూపబడిన ఆయుధం ఏది వర్ధిల్లదు. దీనిలో చెప్తున్నాడు కదా యెషయాలో నన్ను సేవింపనొల్లని జనము నిజమైన రాజ్యమైన నిలవదు, సేవింపనొల్లని జనం నిలవదు. తర్వాత దీనిలో మార్కు సువార్త 12:33 మనం ఏం చెప్తామంటే దేవుని మన పూర్ణహృదయంతో మార్కు సువార్త 12:33 మార్కు సువార్త 12:33 పూర్ణ హృదయంతోనూ. దీనిలో ఓ శాస్త్రి ఏమడుగుతాడంటే దేవుడిని ఏమడుగుతాడంటే శాస్త్రి బోధకుడా బాగుగా చెప్తివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడని నువ్వు చెప్పు మాట సత్యమే. అయితే పూర్ణ హృదయంతోనూ పూర్ణ వేగంతోనూ పూర్ణ బలంతోనూ ఆయన ప్రేమించుటయు ఒకడు తన్ను వలె తాను పొరుగు అని ప్రేమించుటయు సర్వాంగ హోమమని లన్నిటికంటేనూ బలుల కంటేనూ అధికమని ఆయనతో చెప్పాను. శాస్త్రి అడిగినప్పుడు ఈ సందర్భం చెబుతాడు అనమాట. తర్వాత ఇదే వాక్యం మత్తయి సువార్త 22:37 ఉంటుంది. తర్వాత ఇక్కడ ఇచ్చినటువంటి దాని గ్రేట్ కమిషన్ అంటారు. దాన్ని మత్తయి సువార్త 22:37 దాని గ్రేట్ కమిషన్ అంటారు. అందుకు ఆయన
అందుకైనా 37 నుంచి అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ బలంతో నీ దేవుడైన ప్రభుని ప్రేమింపాలన్నది ఇది ముఖ్యమైనది, మొదటి అయిన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపాలన్నది రెండో ఆజ్ఞ, దాని వంటిది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాడు, దేవుడు ప్రేమతత్వాన్ని కొత్త నిబంధనలోకి వచ్చాడు. దానిలో పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని గురించి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కొత్త నిబంధనలు ప్రేమతత్వానికి ప్రాధాన్యత ఇచ్చాడు. తర్వాత 1 పేతురు 3:9 వచనంలో 1 పేతురు 3:9 వచనంలో 9 వచనంలో ఏం చెబుతాయంటే 9 వచనంలో ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషము ప్రతి దోషణై చేయక దీవించండి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవాలి, సమాధానం కలిగి వెంటాడాలి. అంటే మనం ఏంటంటే దేవుని గురించి ఆశీర్వాదాలు పొందాలంటే మనం ఈ క్రియ చేయాలి. 9 వచనం ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషం ప్రతి దోషణం చేయొద్దు. తర్వాత ఇంకోటి ఏంటంటే సామెతలు 8:18 ఇంకో మాట చెప్తాడు, ముగించుకుందాం. సామెతలు 8:18 8వ అధ్యాయం 18వ వచనంలో ఐశ్వర్యము ఘనతను స్థిరమైన కలిమి దేవుని యొద్దనే. కాబట్టి ఆ దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యస్తుంది. మనం దీనికి పిలువబడ్డాం కాబట్టి దేవుని యొక్క ప్రేమ చొప్పున మనం పిలువబడ్డాం కాబట్టి మనకేంటంటే దేవుని సంకల్పం నడుచుకోవాలి, మనం ఆయన చిత్తాన్ని బట్టి నడుచుకోవాలి. ఇది దీనిలో చెబుతాడు ఐశ్వర్యము ఘనతయు స్థిరమైన కలిమి నీతియు నాద్దాడు. అయితే 6:31 చెబుతాడు మత్తయి సువార్త దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెతకమంటారు. దేవుని రాజ్యాన్ని నీతిని ముందు వెతకమంటాడు. దేవుని రాజ్యం ఏంటంటే ఇది 17:14 రోమిల్ రాసిన పత్రిక 17:14 ఏం చెప్తారు, దేవుడి రాజ్యము నీతియు 17:14 దేవుడి రాజ్యము మత్తయి 17 రోమిల్ రాసిన పత్రిక 17:14 దేవుని రాజ్యం 17:14 రోమిల్ దేనిలో దేవుడి రాజ్యం భోజనం పానం కాదని నీతి సమాధానము పరిశుద్ధాత్మ ఆనందమైందని చెప్తాడు. రోమిల్ రాసిన పత్రికలోనే చూద్దాం ఒకసారి. 14:17 రోమిల్ రాసిన పత్రిక 14:17 వచనంలో దేవుని రాజ్యం భోజనం పానం కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మలది ఆనందం. కాబట్టి మనకి ఏది కావాలంటే దానికి మనకంటే దేవుడికి ముందే తెలుసు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని నీతిని రాజ్యాన్ని ముందు మనం వెతకాలి. తర్వాత యోహాను సువార్త చాలు ఇంతవరకు. దీనిలో మనం ఏంటంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులు కావాలంటే ఆ నీతిని సమాధానాన్ని ముందు వెరకాలి. ఈ కొద్ది వాక్యం దేవుడు దాని వెనుకలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కుగా ప్రేమించిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, జీవం గల నాయన, మహిమ తండ్రి, అన్ని విషయాలకు ఆధారపడుతున్నాను గొప్ప తండ్రి, పాదం చెందుకు వచ్చాడు ఇచ్చిన నాయన వాక్యం సందేశం ఇచ్చిన సందేశాన్ని వినువారు ఆత్మీయ బలపరచుకున్నట్లుగా వాక్యాన్ని నాయన ఆశీర్వదించండి, దీవించండి. నాయన శ్రద్ధగా దేవుని ప్రయాసపడి భారమై సంవత్సరం రారా నా ఎదురుగానే విశ్రాంతి ఇస్తున్నారు. నా కాడి సులువుగా తేలిగ్గా ఉంటుందని చెప్పి సెలవు ఇచ్చారు. మీ సన్నిధిని చేరి మా ప్రయాసం అంతా మీ సన్నిధిలో పోగొట్టుకొని ప్రయాసం నుంచి విమోచించబడి మీ శాంతి సమాధానం కొరకు తహతహలాడువారుగా ఉన్నట్లు సమస్త మా జీవితాల్లో మేలు జరిగించండి. మా సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ అందు నమ్మకం ఉంచి మా ప్రవర్తన మెతకాన్ని లోబడి నడుచుకొని మీ ఆశీర్వాదాల కారకులు అవ్వటంట్లుగా కారకులు అవ్వట్లు సాయం చేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు ఏర్పరుస్తున్నాము. మిక్కలు వినతోడు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.